హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్స్ అంటే ఇవి పెరుగుదల, వికాసం, పరిపక్వత. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను 3 వీడియోలు చేశానండి. ఈ పెరుగుదల, వికాసం పరిపక్వతకు సంబంధించి 3 వీడియోలు చేశాను. ఇది 4గో వీడియో. ఈ ఒక్క లెసన్కి సంబంధించి ఆల్రెడీ 3 చేశాను. ఇది 4గోది. ఇంకొక వీడియో ఉంది. 5 వీడియోలు ఉన్నాయండి ఈ లెసన్కి సంబంధించి. చాలా పెద్ద లెసన్ ఇది. అందువల్ల 5 వీడియోస్ వచ్చాయండి. ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు ఈ ఛానల్లో మీకు ఏ వీడియోస్ చేశారని మీకు అర్థమవుతుంది. కొన్ని వీడియో డిస్క్రిప్షన్ పెడతాను, ఒక చూడండి. మన ఛానల్లో కంటెంట్, మెథడాలజీ కంప్లీట్ చేసాము. సోషల్ కంటెంట్ కూడా ప్రెజెంట్ అవుతుంది, ఆఫ్ అయిందండి. మిగతా ఆఫ్ ఉంది. ఈ సైకాలజీ ఒకరోజు వీడియో పెడితే సోషల్ కంటెంట్ అనేది ఒకరోజు పెట్టడం జరుగుతుంది. వీడియోస్ అనేది ఒకసారి చెక్ చేయండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందు వీడియో చూస్తే ఈరోజు మనకి ఈ వీడియో అనేది అర్థమవుతుందండి. ఇది ఒక వీడియో కాదు కదండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఓకే అండి, మనం చూడండి. లెసన్ ఏంటంటే పెరుగుదల, వికాసము, పరిపక్వత. ఇది 4గో వీడియో అండి ఈ లెసన్కి సంబంధించి. ఒకసారి చూడండి. ఓకే అండి, ఇప్పుడు చూడండి ఫస్ట్ బిట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన అధ్యాహం అనే భావన వ్యక్తిలోని ఏ వికాసాన్ని ప్రోత్సహిస్తుంది? సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన అధ్యాహం అనే భావన వ్యక్తిలో ఏ వికాసాన్ని ప్రోత్సహిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సంజ్ఞానాత్మక వికాసమా, ఉద్వేగ వికాసమా, సాంఘిక వికాసమా, నైతిక వికాసం? ఏ వికాసాన్ని ప్రోత్సహిస్తుందని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 నైతిక వికాసం. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన అధ్యాహం అనే భావన వ్యక్తిలోని ఏ వికాసాన్ని ప్రోత్సహిస్తుందంటే మనకి నైతిక వికాసాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ రెండో చూడండి. అధ్యాహమునకు సంబంధం ఉన్న కోల్బర్గ్ నైతిక సాంప్రదాయ స్థాయి ఏది కింది వాటిలో? అధ్యాహమునకు సంబంధం ఉన్న కోల్బర్గ్ నైతిక సాంప్రదాయ స్థాయి ఏది? 4 అంటే మనం ఫస్ట్ చూడండి. పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి, సాంప్రదాయ నైతిక స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, నీతి ప్రచారక స్థాయి. ఏ స్థాయి అధ్యాహనంకు సంబంధం ఉన్న కోల్బర్గ్ నైతిక సాంప్రదాయ స్థాయి కింది వాళ్ళు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఉత్తర సాంప్రదాయ స్థాయి అండి. నెక్స్ట్ మనకు చూడండి, వికాసోత్రములో సరికానిది గుర్తించుము. సరికానిది అన్నాడు. వికాసోత్రములో ఈ క్రింది వాళ్ళు సరికానిది గుర్తించమన్నాడండి. ఫస్ట్ చూడండి, వికాసం జీవితాంతము కొనసాగుతుంది. నెక్స్ట్, వికాసము అన్ని దశలు ఒకే రకంగా ఉంటుంది. వికాసం పరస్పర సంబంధమైనది. వికాసం సామాన్య నుండి నిర్దిష్ట కొనసాగుతుంది. ఈ 4 మనకి వికాస సూత్రంలో సరికానిది ఏంటి అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వికాసం అన్ని దశల్లో ఒకే రకం ఉంటుందనేది వికాస సూత్రం సంబంధించింది కాదు. మిగతావన్నీ వికాసం జీవితాంతం కొనసాగుతుంది, వికాసం పరస్పర సంబంధమైనది, వికాసము సామాన్య నుండి నిర్దిష్టతకు కొనసాగుతుంది. ఇవన్నీ కూడా వికాస సూత్రానికి సంబంధించినవండి. నెక్స్ట్ రెండోది ఏంటంటే వికాసం అన్ని దశలు ఒకే రకంగా ఉంటుంది అనేది మనకి వికాస సూత్రంలో సరికానిది. ఇది రాంగ్ అండి. నెక్స్ట్ 4వది, బొమ్మలకు స్నానం చేయించే వాటికి అన్నం పెడుతూ వాటికి జోలపాడి శిశువు ఉన్న దశ పియాజే ప్రకారం చెప్పమన్నారండి. బొమ్మలకు స్నానం చేయించి వాటికి అన్నం పెడుతూ వాటికి జోలపాడే శిశువు ఉన్న దశ ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, జ్ఞానేంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నీత ప్రచాలక దశ. ఏ దశ అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, పూర్వ ప్రచాలక దశ. బొమ్మలకు స్నానం చేయించి వాటికి అన్నం పెడుతూ వాటికి జోలపాడు శిశువు ఉన్న దశ ఏంటంటే పూర్వ ప్రచాలక దశ. ఎవరి ప్రకారం? పియాజే ప్రకారం. నెక్స్ట్, పండిత పుత్రం పరమశుంఠం అనే సామెత ఏ నియమాన్ని సంతృప్తి పరుస్తుంది? పండిత పుత్రం పరమశుంఠ అనే సామెత ఏ నియమాన్ని సంతృప్తి పరుస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సారూప్యత నియమన, ప్రతిగమన నియమన, వైరుధ్య నియమన, ఏది కదా? ఏ నియమాన్ని సంతృప్తి పరుస్తుందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ప్రతిగమన నియమం. ప్రతిగమన నియమం. పండిత పుత్రం పరమశుంఠం అనే సామెత ఏ నియమాన్ని సంతృప్తి పరుస్తుందంటే ప్రతిగమన నియమం అండి. ప్రతిగమన నియమమును సంతృప్తి పరుస్తుంది. అలాగే చోమ్స్కీ ప్రకారం పిల్లల మెదడు ఏంటి? చోమ్స్కీ ప్రకారం పిల్లల మెదడు ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, భాషార్థం చేసే ఉపకరణమా, గ్రాహ్యక యంత్రమా, భాషకు పుట్టునిల్ల, మేధో యంత్రమా?
ఈ నాలుగింట్లో ఏంటి చామ్స్కీ ప్రకారం పిల్లల మెదడు ఎలాంటిదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. భాషార్థం చేసే ఉపకరణం. భాషార్థం చేసే ఉపకరణం అండి. చామ్స్కీ ప్రకారం పిల్లల మెదడు భాషార్థం చేసే ఉపకరణము. నెక్స్ట్ 7ది. ఈ క్రింది వానిలో చామ్స్కీ గ్రంథము కానిది ఏది? ఈ క్రింది వానిలో చామ్స్కీ గ్రంథము కానిది ఏది అని అడుగుతున్నారండి. మనకి ఫస్ట్ చూడండి, లాంగ్వేజ్ అండ్ మైండా, రిఫ్లెక్షన్ ఆన్ లాంగ్వేజా, ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్స్ థియరియా, థాట్ అండ్ లాంగ్వేజా. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ చామ్స్కీ గ్రంథం కానిది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. థాట్ అండ్ లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ చామ్స్కీ గ్రంథం కానిది. మిగతావన్నీ చామ్స్కీ సంబంధించిన గ్రంథాలండి. 8ది చూడండి, పరిసరాల యథార్థ స్థితి కంటే వాటిని గురించి వ్యక్తులకుండే అభిప్రాయాలే బలీయమైనవి అనే విషయమును ఈ ఉపగమం వివరిస్తుంది. పరిసరాల యథార్థ స్థితి కంటే వాటిని గురించి వ్యక్తులకుండే అభిప్రాయాలే బలీయమైనవి అనే విషయంను ఏ ఉపగమనం వివరిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ నేటివిస్ట్ దృక్పథం, మానవతావాదం, సజ్ఞానాత్మకవాదం, విశ్లేషణవాదం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, మానవతావాదం. పరిసరాల యథార్థ స్థితి కంటే వాటిని గురించి వ్యక్తులకు ఉండే అభిప్రాయాలే బలీయమైనవని అనే విషయంను మనకి మానవత్వవాదం ఉపగమనం వివరిస్తుంది అనమాట. 9ది, చోమ్స్కీ సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనకు ఏంటి అనుకూలమా, వ్యతిరేకమా, తటస్థమా, ఏది కాదా? చోమ్స్కీ సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనకు ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, వ్యతిరేకము. చోమ్స్కీ సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనకు వ్యతిరేకము. చోమ్స్కీ సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనకు వ్యతిరేకము. నెక్స్ట్ మనకు చూడండి 10ది, భాషా వికాసం గరిష్ట స్థాయికి చేరు దశ. భాషా వికాసము గరిష్ట స్థాయికి చేరు దశ అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, బాల్య దశ, కౌమార దశ, మధ్య వయసు దశ, వయోజన దశ. ఏ దశ? భాషా వికాసం గరిష్ట స్థాయికి చేరు దశ ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, కౌమార దశ. భాషా వికాసము గరిష్ట స్థాయికి చేరు దశ ఏదంటే కౌమార దశ అండి. భాషా వికాసము గరిష్ట స్థాయికి చేరు దశ కౌమార దశ. నెక్స్ట్ మనకు చూడండి 11ది, వృత్తిలో స్థిరపడలేకపోవటం అనే వికాస కృత్యమునకు కలిగిన ఆటంకము ఏ విధమైన అంశము? వృత్తిలో స్థిరపడలేకపోవటం అనే వికాస కృత్యమునకు కలిగిన ఆటంకము ఏ విధమైన అంశము అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మానసిక పరమైనదా, సాంఘిక పరమైనదా, నైతిక పరమైనదా, ఉద్వేగపరమైనదా, ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 మానసిక పరమైనదండి. వృత్తిలో స్థిరపడలేకపోవటం అనే వికాస కృత్యమునకు కలిగిన ఆటంకము ఏ విధమైన అంశము అంటే మానసిక పరమైనదండి. నెక్స్ట్ మనకు చూడండి 12ది, పరివ్యాప్తంతో కూడుకున్న దశ. పరివ్యాప్తంతో కూడుకున్న దశ ఏంటి? ఫస్ట్ చూడండి, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, యవ్వనారంభ దశ. పరివ్యాప్తంతో కూడుకున్న దశ ఏది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 యవ్వనారంభ దశ అండి. పరివ్యాప్తంతో కూడుకున్న దశ ఏదంటే యవ్వనారంభ దశ. పరివ్యాప్తంతో కూడుకున్న దశ ఏదండి? యవ్వనారంభ దశ. నెక్స్ట్ మనకు చూడండి, ఈ క్రింది వానిలో ఆదర్శాత్మక ఆత్మభావనను సూచించేది. క్రింది వానిలో ఆదర్శాత్మక ఆత్మభావనను సూచించేది ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, నేను అందహీనంగా ఉన్నాను, నేను ధైర్యవంతుడును, నేను అబద్ధాలు ఆడకుండా ఉండాలి, నేను కొన్ని విలువలు కలిగి ఉన్నాను. ఈ నాలుగింట్లో ఏంటి ఆదర్శాత్మక ఆత్మభావన సూచించేది ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 నేను అబద్ధాలు ఆడకుండా ఉండాలి. ఇది అనేది ఆదర్శాత్మక ఆత్మభావనను సూచించేదండి. నేను అబద్ధాలు ఆడకుండా ఉండాలి అనేది. నెక్స్ట్ మనకి 14ది, వ్యక్తి ఆత్మభావన విషయంలో సరైన ప్రవచనమును గుర్తించుము. వ్యక్తి ఆత్మభావన విషయంలో సరైన ప్రవచనమును గుర్తించమని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, శైశవ దశ నుండి ఉత్తర బాల్య దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. శైశవ దశ నుండి కౌమార దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది.
బాల్య దశ నుండి కౌమార దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. పూర్వ బాల్య దశ నుండి ఉత్తర బాల్య దశ వరకు వికసిస్తుంది. ఈ నాలుగింట్లో ఏంటి? వ్యక్తి భావన విషయంలో సరైన ప్రవచనమును గుర్తించమంటే మనకి ఇక్కడ ఆప్షను 3 అండి. బాల్య దశ నుండి కౌమార దశ వరకు గరిష్టంగా వికసిస్తుందనమాట. బాల్య దశ నుండి కౌమార దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. నెక్స్ట్ మనకు 15 చూడండి. వ్యక్తి యొక్క ఆత్మ భావన ఏంటి? వ్యక్తి యొక్క ఆత్మ భావన ఏంటి? ఫస్ట్ చూడండి, వాస్తవం నుండి ఆదర్శం వైపు పయనిస్తుంది. ఆదర్శం నుండి వాస్తవం వైపు పయనిస్తుంది. ఆదర్శం నుండి ఆదర్శం ఉంటుంది కానీ వాస్తవం ఉండదు. వాస్తవం ఉంటుంది కానీ ఆదర్శం ఉండదు. ఈ నాలుగింట్లో ఏంటి? వ్యక్తి యొక్క ఆత్మ భావన అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. వాస్తవం నుండి ఆదర్శం వైపు పయనిస్తుంది. వాస్తవం నుండి ఆదర్శం వైపు పయనిస్తుంది. వ్యక్తి యొక్క ఆత్మభావన అనేది వాస్తవం నుండి ఆదర్శం వైపు పయనిస్తుంది. నెక్స్ట్, నిలకడలేని వయస్సు. నిలకడలేని వయస్సు ఏ దశలో ఉంటుంది? పూర్వ బాల్య దశలోనా, ఉత్తర బాల్య దశలోనా, కౌమార బాల్య దశలోనా, శైశవ దశలోనా? ఏ దశలో ఉంటుంది నిలకడలేని వయస్సు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. కౌమార దశలో ఉంటుందండి. నిలకడలేని వయస్సు అనేది కౌమార దశలోనే ఉంటుంది. నిలకడలేని వయస్సు అనేది కౌమార దశలో ఉంటుంది. నెక్స్ట్ మనకు చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయండి. నెక్స్ట్ 17 చూడండి. కౌమార దశను ముఖ్యమైన దశగా మనోవైజ్ఞానికవేత్తలు పరిగణించడానికి కారణం ఏంటి? కౌమార దశను ముఖ్యమైన దశగా మనోవైజ్ఞానికవేత్తలు పరిగణించడానికి కారణం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, భౌతిక వికాసం వేగంగా జరుగుతుంది. ప్రజ్ఞా వికాసం వేగంగా జరుగుతుంది. భౌతిక ప్రజ్ఞా వికాసాలు రెండు వేగంగా జరుగుతాయి. భాషా వికాసం బాగా జరుగుతుంది. కౌమార దశను ముఖ్యమైన దశగా మనోవైజ్ఞానికవేత్తలు పరిగణించడానికి కారణం ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. భౌతిక ప్రజ్ఞా వికాసాలు రెండు వేగంగా జరుగుతాయి. భౌతిక ప్రజ్ఞా వికాసాలు రెండు వేగంగా జరుగుతాయి అన్నమాట. కౌమార దశను ముఖ్యమైన దశగా మనోవిజ్ఞానికవేత్తలు పరిగణించడానికి కారణం ఏంటంటే భౌతిక ప్రజ్ఞా వికాసాలు రెండు వేగంగా జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ మనకు 18 చూడండి. ఈ క్రింది వాళ్ళ వికాసానికి సంబంధించినది కాదండి, సంబంధించినది చూడండి. సంకుచితమైనదా, సంచితమైనదా, నిరంతరమైనదా, గుణాత్మకమైనదా? క్రింది వాళ్ళ వికాసానికి సంబంధించినది అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సంకుచితమైనది అనేది వికాసానికి సంబంధించినది అండి. నెక్స్ట్ 19 చూడండి. రాబర్ట్ హవిగ్ హారెస్ట్ వికాస కృత్యాలను ఎన్ని వయోజ స్థాయిలో సూచించారు? రాబర్ట్ హారెస్ట్ వికాస కృత్యాలను ఎన్ని వయోస్థాయిలో సూచించారని అడుగుతున్నారు. 4 స్థాయిలోనా, 6, 8, 10 అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 6. రాబర్ట్ హారెస్ట్ వికాస కృత్యాలను 6 వయోస్థాయిల్లో సూచించారు. నెక్స్ట్ మనకు చూడండి 21. 19, 21 మిస్ అయిందండి. ఒక ఉపాధ్యాయుడు మహాత్మా గాంధీ క్రమశిక్షణ గల విద్యార్థి అనే విషయాన్ని అనేక దృష్టాంతాలతో విద్యార్థులకు వివరించాడు. దీని ద్వారా ఉపాధ్యాయుడు ఆశిస్తున్న విద్యార్థిలోని వికాసం ఏంటి? వికాసమా, సాంఘిక వికాసమా, మానసిక వికాసమా, నైతిక వికాసమా? ఒక ఉపాధ్యాయుడు మహాత్మా గాంధీ క్రమశిక్షణ గల విద్యార్థి అనే విషయాన్ని అనేక దృష్టాంతాలతో విద్యార్థులకు వివరించాడు. దీని ద్వారా ఉపాధ్యాయుడు ఆశిస్తున్న విద్యార్థులను వికాసం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, నైతిక వికాసం. ఏ వికాసం అండి? అది నైతిక వికాసం. నెక్స్ట్ మనకు చూడండి 22. ఈ క్రింది వాణిలో సహజాత లక్షణం కానిది అన్నాడు. సహజాత లక్షణం కానిది అన్నాడండి క్రింది వాటిలో. ఫస్ట్ చూడండి, మనకి ఇవి మెదడు ద్వారా నిర్దేశించబడతాయి. నెక్స్ట్, సార్వత్రికమైనవి.
అలాగే స్వతం సిద్ధమైనవి. వీటికి పూర్వ అనుభవం అవసరం. క్రింది వాళ్ళ సహజాత లక్షణం కానిదని అడిగారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి ఇది. వీటికి పూర్వ అనుభవం అవసరం అనేది మనకి ఇక్కడ సహజాత లక్షణం కానిది. మిగతావన్నీ ఇవి మెదడు ద్వారా నిర్దేశించబడతాయి. సార్వత్రికమైనవి, స్వతం సిద్ధమైనవి ఇవన్నీ కూడా సహజ లక్షణాలండి. నెక్స్ట్ 22 చూడండి. పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం దాదాపుగా పూర్తయ్యే వయస్సు ఎంత? పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం దాదాపు పూర్తయ్యే వయస్సు ఎంత అని అడుగుతున్నారు. 11 సంవత్సరాల, 12 సంవత్సరాల, 16 సంవత్సరాల, 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుంది సంజ్ఞానాత్మక వికాసం అనేది దాదాపుగా పూర్తయ్యే వయస్సు ఎంత అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 16 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 16 సంవత్సరాలు. పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం దాదాపుగా పూర్తయ్యే వయసు 16 సంవత్సరాలు. నెక్స్ట్ 24 చూడండి. పాఠశాల శిశువు తన యొక్క సమగ్ర అభివృద్ధి సాధించగలుగుతాడు. వికాసం యొక్క ఏ సూత్రంపై అంశం వివరిస్తుంది? పాఠశాల శిశువు తన యొక్క సమగ్రాభివృద్ధి సాధించగలుగుతాడు. వికాసం యొక్క ఏ సూత్రంపై అంశం వివరిస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. వికాసం వైయక్తికం, వికాసం సంచితం, వికాసం ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది, ఏది కాదని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వికాసం ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. వికాసం అనేది ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. పాఠశాల శిశువు తన యొక్క సమగ్ర అభివృద్ధి సాధించగలుగుతాడు. వికాసం యొక్క మనకి ఏ సూత్రంపై అంశం వివరిస్తుందంటే వికాసం ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. నెక్స్ట్ 25 చూడండి. క్రింది వాణిలో సరికానిది ఏది? క్రింది వాణిలో సరికానిది ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. ఏకాంతర క్రీడా దశ శైశవ దశ, ఆత్మభావన ప్రారంభ దశ పూర్వ బాల్య దశ, వాగుడుకాయ దశ కౌమార దశ, పెరుగుదల నెమ్మదిగా జరుగు దశ ఉత్తర బాల్య దశ. ఈ నాలుగింట్లో సరికానిది అన్నాడండి. ఈ నాలుగింట్లో సరికానిది ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వాగుడుకాయ దశ అనేది కౌమార దశ కాదండి. మిగతావన్నీ ఏకాంతర క్రీడా దశ శైశవ దశ, ఆత్మభావన ప్రారంభ దశ పూర్వ బాల్య దశ, పెరుగుదల నెమ్మదిగా జరుగు దశ ఉత్తర బాల్య దశ. ఇవన్నీ కూడా మనకి సరైనవి. ఈ వాగుడుకాయ దశ అనేది కౌమార దశకు చెందింది కాదండి. నెక్స్ట్ మనకి 26 చూడండి. ఆలోచన అభివృద్ధి ఏ వికాసము సూచిక? ఆలోచన అభివృద్ధి ఏ వికాసమునకు సూచిక అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి. సాంఘిక, నైతిక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ. ఆలోచన అభివృద్ధి అనేది ఏ వికాసమునకు సూచించును అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సంజ్ఞానాత్మక వికాసముకు సూచిక. ఆలోచన అభివృద్ధి అనేది సంజ్ఞానాత్మక వికాసముకు సూచిక. నెక్స్ట్ మనకి 27 చూడండి. మదర్ తెరీసా పాఠం ద్వారా ఆమె ఇతరులకు నిస్వార్థంగా అందించిన సేవల గురించి విద్యార్థులకు తెలియజేసిన ఉపాధ్యాయుడు ఆశిస్తున్న వికాసం ఏంటి? మదర్ తెరీసా పాఠం ద్వారా ఆమె ఇతరులకు నిస్వార్థంగా అందించిన సేవల గురించి విద్యార్థులకు తెలియజేసిన ఉపాధ్యాయుడు ఆశిస్తున్న వికాసం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ సాంఘిక వికాసమా, నైతిక వికాసమా, మానసిక వికాసమా, ఉద్వేగ వికాసమా? ఏ వికాసం అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సాంఘిక వికాసము. మదర్ తెరీసా పాఠం ద్వారా ఆమె ఇతరులకు నిస్వార్థంగా అందించిన సేవల గురించి విద్యార్థులకు తెలియజేసిన ఉపాధ్యాయుడు ఆశిస్తున్న వికాసం ఏదంటే సాంఘిక వికాసం. నెక్స్ట్ మనం చూడండి 28. అండములో ఉండే క్రోమోజోముల సంఖ్య. అండములో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? ఫస్ట్ చూడండి. 23, 22, 23 జతల, 22 జతల. అండములు ఉండే క్రోమోజోముల సంఖ్య అని అడుగుతున్నారండి. అండములు ఎన్ని ఉంటాయంటే 23 క్రోమోజోములు ఉంటాయి. అండములు ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 23. నెక్స్ట్ సాధారణ సంఖ్యా భావన నుండి సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు అనే భావనను విస్తృతపరిచిన ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస సూత్రం ఏది? సాధారణ సంఖ్యా భావన నుండి సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు అనే భావనను విస్తృతపరిచిన ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస సూత్రం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. వికాస సంచితం, వికాసం ఏకీకృతం, వికాసం సాధారణ నుండి నిర్దిష్టంగా కొనసాగుతుంది, వికాసం క్రమానుగతం.
ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వికాసం సాధారణ నుండి నిర్దిష్టం కొనసాగుతుంది. సాధారణ సంఖ్యా భావన నుండి సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు అనే భావనను విస్తృతపరిచిన ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస సూత్రం ఏదంటే వికాసం సాధారణ నుండి నిర్దిష్ట కొనసాగుతుందనమాట. నెక్స్ట్ లాస్ట్ బిట్ 30వ బిట్ అండి. ఈ క్రింది వానిలో కౌమార దశ ఆగమనంపై ప్రభావం చూపని కారకం ఏంటి? చూపని అన్నారండి చూడండి. క్రింది వానిలో కౌమార దశ ఆగమనంపై ప్రభావం చూపని కారకం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆరోగ్యమా, వయస్సా, జీవన ప్రయాణమా, సంస్కృతియా? అసలు కౌమార దశ ఆగమనంపై ప్రభావం చూపని కారకం ఏంటంటే మనకి ఆప్షన్ 4 అండి, సంస్కృతి. మిగతావన్నీ మనకి కౌమార దశ ఆగమనంపై ప్రభావం చూపుతాయండి. ఇదండి ఈరోజు సంబంధించి వీడియో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ నేను చెప్తుంటాను. ఒకసారి చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ముందు వీడియోస్ అన్ని చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక్క వీడియో చూస్తే ఈ లెసన్‌కి బిట్స్ ఇవే పడతాయని కాదండి. మొత్తం బిట్స్ అని చూడాలి లెసన్‌కి సంబంధించి. అప్పుడు మీకు అర్థమవుతుందండి. 5 వీడియోస్ అండి. ఇది 4గో వీడియో. మళ్ళీ 5దో వీడియో పెడితే ఈ లెసన్‌కి సంబంధించి మన బిట్స్ అనేవి కవర్ చేసినట్టు ఉంటుందండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.